కబుల్తెల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. కృష్ణానది పరివాహక ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో ప్రాజెక్టులు జలకళలను సంతరించుకున్నాయి. శ్రీశైలం నుంచి సాగర్ కు కృష్ణమ్మ పరుగులు పెడుతుంది. దీంతో నాగార్జున సాగర్ కు భారీగా వరద వచ్చి చేరుతుండటంతో నిండు కుండలా మారింది. ఈ క్రమంలో గేట్లెత్తి దిగువకు నీరు విడుదల చేయాలని నిర్ణయించారు. కాసేపట్లో నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకోనున్నాయి. దీంతో ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు ప్రకటించారు. ప్రజలెవరూ నదిలోకి వెళ్లొద్దని సూచించారు. సాగర్ నుంచి నీటిని విడుదల చేయనుండటంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాక ప్రస్తుతం 584 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాక ఇక ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 284 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 3,16,490 క్యూసెక్కులుగా ఉంది. ఇక ఇటీవల కాలంలో భారీగా కురిసిన వర్షాల కారణంగా నాగార్జున సాగర్ లో నీటి నిల్వ ఎక్కువగా ఉన్న కారణంగా అక్కడున్న గేట్లను అయితే తెరవడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇక మరి కాసేపట్లో నాగార్జున సాగర్ గేట్లను ఓపెన్ చేయనున్నారు. ఇప్పటికే అక్కడ శ్రీశైలం నుంచి సాగర్ కు భారీగా వరద నీరు పెరుగుతుంది. దీంతో నాగార్జున సాగర్ కు భారీగా వరద వచ్చి చేరింది. ఇప్పటికే నిండు కుండలా మారింది నాగార్జున సాగర్. ఈ క్రమంలో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు అధికారులు. అయితే కాసేపట్లో నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకోనున్నాయి. దీంతో ప్రాజెక్టు దగ్గర ఎవరో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దిగువ ప్రాంతాల ప్రజలు అక్కడికి వెళ్లొద్దని కూడా అక్కడున్న అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, నాగార్జున సాగర్ గేట్లను ఓపెన్ చేయనున్నారు. ఏ సమయానికి ఓపెన్ చేసే అవకాశం కనిపిస్తుంది? శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు అనేది నిండుకుండలా తయారైన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. సాగర్ జలాశయ నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రజెంట్ గా 584 అడుగుల వరకు కూడా నీటి మట్టం చేరుకోవడం జరిగింది. అదేవిధంగా టీఎంసీలో చూసినట్లయితే మాత్రం 312 టీఎంసీలకు గాను ప్రజెంట్ గా 280 టీఎంసీల నీరు అనేది కూడా వచ్చి చేరిన పరిస్థితి నెలకొంది. సో 280 ఇది సాగర్ జలాశయం నుంచి ప్రజెంట్ గా 584 అడుగుల వరకు కూడా ఎప్పుడైతే నీటి మట్టం చేరుకుందో వెంటనే అధికారులు అప్రమత్తం కావడం జరిగింది. సాగర్ జలాశయం నుండి క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేయాలని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి ఉంది. యాక్చువల్గా ఈ రోజు ఉదయం 8 గంటలకు ఈ యొక్క సాగర్ డ్యామ్ సంబంధించి క్రస్ట్ గేట్లు ఎత్తివేయాలని చెప్పి భావించినప్పటికీ కూడా ఫ్లో అనేది కొద్దిగా తగ్గుముఖ పట్టిన పరిస్థితుల్లో కొద్దిసేపు అంటే అధికారులు బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఉదయం 3,17,000 క్యూసెక్కులు నీరు వస్తున్న పరిస్థితి. ప్రజెంట్గా తర్వాత కొంత సమయానికి మాత్రం పైనుంచి వరద ప్రవాహం మాత్రం చాలా ఎక్కువగా పెరిగిందని చెప్పవచ్చు. దాదాపు 4 లక్షల పై చిలుకు క్యూసెక్కుల నీరు అనేది సాగర్ డ్యామ్ చేరుకుండడంతో 10 గంటలకు ఈ యొక్క క్రస్ట్ గేట్లను ఎత్తేసేసి సాగర్ ఈ యొక్క వాటర్ మొత్తం కూడా దిగువకు విడుదల చేయాలని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. అంటే 10 గంటల సమయంలో సాగర్ డ్యామ్ సంబంధించి 4 క్రస్ట్ గేట్లను ఎత్తివేసేసి నీటిని దిగువకు విడుదల చేయాలని చెప్పేసి అధికారులు భావించారు. అందుకు అనుగుణంగా కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైనని చెప్పవచ్చు. పైనుంచి వరద ప్రవాహం చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి అంటే దాదాపు 4 లక్షల పైచలకు వరద ప్రవాహం సాగర్కు వచ్చి చేరుతున్న నేపథ్యంలో సాగర్ డ్యామ్కి సంబంధించి భద్రతా దృష్ట్యా ఈ యొక్క డ్యామ్కు సంబంధించి అంటే 584 అడుగులకు చేరుకుంది కాబట్టి వెంటనే ఈ యొక్క నీటిని దిగువకు విడుదల చేయాలని చెప్పి భావించారు. అంతే దాదాపు 2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయాలని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. మరి కొద్దిసేపట్లో అంటే 10 గంటల వరకు సాగర్ డ్యామ్ యొక్క గేట్లు ఎత్తే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. 4 నుంచి 5 గేట్లు ఎత్తేసేసి 2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయాలని చెప్పి భావిస్తూ ఉండడం జరిగింది. సో ఈ విధంగా నీటిని దిగువకు విడుదల చేస్తున్న సందర్భంలో కింద ప్రవాహం ఎవరైతే దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందరికీ కూడా హైలైట్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దిగువ ప్రాంతాలకు సంబంధించేసి ఎవరైనా మత్స్యకారులు ఉన్నట్లయితే వెంటనే కూడా బయటికి
రావాలని చెప్పేసి కూడా వాళ్ళకు సూచన చేసిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి అధికారులు సూచిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. 10 గంటల వరకు గేట్లు ఓపెన్ చేసే అవకాశం మాత్రం స్పష్టంగా కనబడుతుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.